హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. ఆహ్, నిన్న మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? మానిటరీ పాలసీ కమిటీస్ వరకు చెప్పుకున్నాం గదా! సో, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్. ఓకే. సో, ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి ఫస్ట్ తెలుసుకుందాము. సో, మన ఇండియాలో బ్యాంక్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి? ఎలా ఫార్మ్ అయ్యాయి? ఏ బ్యాంక్స్ మర్జ్ అయ్యాయి? అని చెప్పి. సో, ఇండియాస్ ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. 1770లో స్టార్ట్ చేశారు. రైట్? సో, దేర్ ఆర్ 3 కేటగరీస్ ఆఫ్ బ్యాంక్స్ ఒకటేమో సెంట్రల్ బ్యాంకు, ఒకటేమో కమర్షియల్ బ్యాంకు, ఒకటేమో కోఆపరేటివ్ బ్యాంక్. గాట్ ఇట్? సెంట్రల్ బ్యాంక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్‌బీఐ. కమర్షియల్ బ్యాంక్స్ అంటే రోజు మనం చూసేవి యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ ఎక్సెట్రా, ఎక్సెట్రా. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అలాంటివి. ఓకే. నెక్స్ట్ 1806 బే ఆఫ్ బెంగాల్‌లో ఇనీషియల్లీ ద ఫస్ట్ బ్యాంక్ దట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ ఆఫ్ కల్కత్తా అని స్టార్ట్ చేశారు. ఓకేనా? ఆ తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబే అండ్ 1843లో బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ స్టార్ట్ చేశారు. సో, బెంగాల్, బాంబే అండ్ మెడ్రాస్ బ్యాంక్ ఇవన్నీ మర్జ్ అయ్యి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయింది. ఓకే. అండ్ దట్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మర్జ్డ్ ఇంటూ ద స్టేట్ బ్యాంక్ ఎస్‌బీఐ. ఇవాళ ఎస్‌బీఐ. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ బై ఇండియాస్ సిస్ అలహాబాద్ బ్యాంక్ అన్నమాట. అంటే ఇవన్నీ ఏంటంటే ఆహ్, బ్రిటిష్ రూలింగ్ టైమ్‌లో ఎస్టాబ్లిష్ అయిన బ్యాంక్స్. బట్ మన ఇండియన్స్ ఓన్‌గా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్. హిల్టన్ యంగ్ కమిషన్ అని ఒక కమిషను ఆర్‌బీఐ యాక్ట్‌ని ఫస్ట్ టైమ్ 1934లో పాస్ చేసింది. ఓకే. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్‌లో 3 టైప్స్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ దట్ ఈస్ ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి రెగ్యులర్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ అమెక్స్ అమెరికన్ ఎక్స్‌చేంజ్ లాంటి ఫారెన్ బ్యాంక్స్. ఇవన్నీ కమర్షియల్ బ్యాంక్స్ కిందకొస్తాయి. ఇవన్నీ రెగ్యులేటెడ్ బై ఆర్‌బీఐ అండర్ ఆర్‌బీఐ యాక్ట్ 1934. ఓకే. కోఆప్ బ్యాంక్స్. కోఆప్ బ్యాంక్స్ అంటే దీనిలో 2 రకాలుంటాయి. రూరల్ కోఆప్ బ్యాంక్స్, అర్బన్ కోఆప్ బ్యాంక్స్. ఓకే. ఈ కోఆప్ బ్యాంక్స్ అంటే మనకి నాకు ఐడియా ఉన్నంత వరకు సబ్జెక్ట్ టు ద కరెక్షన్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లాంటివి కొన్ని కోఆప్ బ్యాంక్స్ ఉంటాయి. చాలా చిన్న చిన్న బ్యాంక్స్ ఉంటాయి. తెలంగాణ గ్రామీణ గాని లేకపోతే ఏదైనా గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి కదా! అలాంటివి ఇవన్నీ ఏంటంటే డ్వాక్రా లోన్స్ లేకుండా ఫార్మర్స్ లోన్స్, అగ్రికల్చరల్ లోన్స్ అలాంటివి ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అండ్ అగైన్ ఇట్స్ ఎ సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అండ్ నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఎ షెడ్యూల్ బ్యాంక్. ఇట్ కమ్స్ అండర్ ఆర్‌బీఐ సెకండ్ షెడ్యూల్. ఓకేనా? ఇట్ కమ్స్ అండర్ ఆర్‌బీఐ సెకండ్ షెడ్యూల్. ఈ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటంటే దే కెన్ అప్రోచ్ ఫర్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సచ్ యాస్ బ్యాంక్ రేటు, రెపో రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. సో, షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏంటంటే ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అనేవి దే కెన్ బి అప్రోచ్డ్ ఫర్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సచ్ యాస్ బ్యాంక్ రేటు, రెపో రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని మాట్లాడుకున్నాం కదండీ. బ్యాంక్ రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే ఏంటి? ఓకే. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఓవర్‌నైట్ లోను, రెపో రేట్ అంటే టెంపరరీ లోను, బ్యాంక్ రేట్ అంటే సర్టెయిన్ అమౌంట్ సర్టెయిన్ లోన్ ఫర్ సర్టెయిన్ నంబర్ ఆఫ్ డేస్ విత్ ఇంట్రెస్ట్ అలా. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్డ్ బ్యాంక్ కేటగరీస్ అండ్ కండిషన్స్. Scheduled banks should have paid up capital and reserves more than 5 lakhs. Scheduled banks should have paid up capital and reserves. Scheduled bankకి ఎలిజిబుల్ అవ్వాలంటే పేడ్ అప్ క్యాపిటల్ ఉండాలి. అండ్ రిజర్వ్స్ వచ్చేసి మోర్ దెన్ 5 లాక్స్ ఉండాలి. ఓకే. ఎనీ యాక్టివిటీ ఆఫ్ ద బ్యాంక్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద డిపాజిటర్స్. బ్యాంక్ చేసే ఏ యాక్షన్స్ అయినా, యాక్టివిటీస్ అయినా డిపాజిటర్స్ ఎఫెక్ట్ కాకూడదు. సో, ఇవన్నీ షెడ్యూల్డ్ బ్యాంక్ కేటగరీస్ అన్నమాట. కండిషన్స్. షెడ్యూల్డ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయాలి, స్టార్ట్ చేయాలి అంటే ఏమేమి ఉండాలి. నెక్స్ట్ దేర్ ఆర్ 5 డిఫరెంట్ గ్రూప్స్. ఇందాక మనం చూసుకున్నాం కదా! బ్యాంక్‌లో డిఫరెంట్ గ్రూప్స్ ఏవేవి ఎస్‌బీఐ, నేషనల్ బ్యాంక్ అనేవి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి, ఫారెన్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి. ఫారెన్ బ్యాంక్స్ ఏమో అమెక్స్ చూసాము. ప్రైవేట్ బ్యాంక్స్ ఏమో హెచ్‌డీఎఫ్‌సీ. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే మనకు ముందు ముందు వస్తుంది నేషనలైజ్డ్ బ్యాంక్స్ లేదా ఎస్‌బీఐ బ్యాంక్స్ అనేవి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఓకే. నేషనలైజేషన్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. 1969లో 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు. ఓకే. నేషనల్ బ్యాంక్స్ ఇన్ విచ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హాస్ మెజారిటీ ఆఫ్ ద షేర్. ఓకే. ఈ నేషనల్ బ్యాంక్స్‌లో ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ మెజారిటీ షేర్ హోల్డర్ ఉంటదనమాట. ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ. ఎస్‌బీఐలో సెంట్రల్ గవర్నమెంట్ హాస్ మెజారిటీ షేర్ హోల్డ్. గాట్ ఇట్? నెక్స్ట్ లీడ్ బ్యాంక్ స్కీమ్. లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే ఎక్స్‌పాన్షన్ ఆఫ్ నేషనల్ బ్యాంక్స్ టు ద రూరల్ ఏరియాస్. ఓకే. లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే ఎక్స్‌పాన్షన్ ఆఫ్
నేషనల్ బ్యాంక్స్ టు ద రూరల్ ఏరియాస్. రీజన్స్ ఏంటి? నో అగ్రి క్రెడిట్, బ్యాంక్స్ వేర్ అండర్ బిజినెస్ మెన్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ వర్ నెగ్లెక్టెడ్. అంటే ఈ నేషనల్ బ్యాంక్స్ అంటే ఎస్బీఐ ఉందనుకోండి. ఎస్బీఐ లాంటి బ్యాంక్స్‌ని ఓకే. రూరల్ ఏరియాస్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. రూరల్ ఏరియాస్‌లో కూడా స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే ఈ కమర్షియల్ బ్యాంక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీఐ లాంటివి ఇవన్నీ అగ్రికల్చరల్ క్రెడిట్స్ ఇవ్వలేవు. ఓకే. అండ్ ఈ హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ లాంటివేంటంటే దీస్ ఆర్ రన్ బై బిజినెస్ మెన్. అండ్ చిన్న చిన్న ఇండస్ట్రీస్‌కి లోన్స్ ప్రాసెస్ చేయడం అలాంటివి జరగవు. ఎందుకంటే దే ఆర్ నెగ్లెక్టెడ్. కానీ ఎస్‌బీఐ వచ్చేసి ఏంటి నేషనల్ బ్యాంక్ కదా! సో, ఈ నేషనల్ బ్యాంక్ ఏం చేస్తుంది? దే కేర్ ఫర్ ద స్మాల్ ఇండస్ట్రీస్, ఫార్మర్స్ బికాస్ దేర్ ఈస్ మెజారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ హోల్డింగ్ ఇన్ దిస్. ఓకే. మెజారిటీ గవర్నమెంట్ హోల్డింగ్ ఉంటుంది దీనిలో. నెక్స్ట్ ఆర్ఆర్‌బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఎం. నరసింహన్ కమిటీ రికమెండెడ్ దిస్ ఆర్ఆర్‌బీస్ ఫర్ రూరల్ క్రెడిట్. ఈ రూరల్ ఏరియాస్‌లో అంటే విలేజెస్ లేదా చిన్న చిన్న టౌన్స్‌లో క్రెడిట్ కోసం అని చెప్పి ఆర్ఆర్‌బీస్ ఎస్టాబ్లిష్ చేశారు. టు ప్రొవైడ్ లో కాస్ట్ క్రెడిట్. లో కాస్ట్ క్రెడిట్ ప్రొవైడ్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేశారు. 1975లో 5 ఆర్ఆర్‌బీస్ సెటప్ చేశారు. ఫస్ట్ 2 అక్టోబర్ ఫార్మేషన్ ఆఫ్ ప్రథమ గ్రామీణ బ్యాంక్. ఓకే. 1975లో ఫస్ట్ ఆర్ఆర్‌బీ 2 అక్టోబర్ రోజు స్టార్ట్ చేశారు. దిస్ ఈస్ కాల్డ్ ప్రథమ గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్ ఆర్ఆర్‌బీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ 1976. ఈ ఆర్ఆర్‌బీస్ ఏ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేస్తారంటే రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్ 1976. ఓకే. యాహ్! నెక్స్ట్ ఆర్ఆర్‌బీస్ కనిపిస్తుందా అందరికి? ఆర్ఆర్‌బీ జాయింట్ వెంచర్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్లస్ కమర్షియల్ బ్యాంక్స్. ఓకే. ఆర్ఆర్‌బీస్ జాయింట్ వెంచర్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్. ఓకే. సో, ఓన్లీ సోలోగా జస్ట్ ఆహ్, యూ నో ఆహ్, బేసిక్‌తో బ్యాంక్ స్టార్ట్ చేయరు ఆర్ఆర్‌బీస్ అనేవి. ఇట్స్ మీకు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, కమర్షియల్ బ్యాంక్ కూడా కొంచెం షేర్ పెడతాయి. వాటి పర్సెంటేజెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ 50, స్టేట్ గవర్నమెంట్ 15%, కమర్షియల్ బ్యాంక్స్ 35% షేర్ పెట్టి ఆర్ఆర్‌బీ స్టార్ట్ చేస్తాయన్నమాట. ఇన్ ద పాస్ట్ రిఫార్మ్డ్ పీరియడ్ 1995 గవర్నమెంట్ అలౌడ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ఓకే. అలౌడ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ఎప్పుడు 1995లో ఫాలోడ్ బై ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్. గవర్నమెంట్ ఏం చేసింది 1995 నుంచి ప్రైవేట్ సెక్టార్స్ అనేవి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసుకునేట్టు గవర్నమెంట్ అలౌడ్ చేసింది వాళ్ళందరిని. ఓకే. దాని తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఏమైనా ఫారెన్ బ్యాంక్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయడం లాంటివి కూడా జరిగినాయి. అది ఎఫ్‌డీఐస్ కిందకొస్తాయి కదా! ఎంఎక్స్ లాంటివి. సో, అవి. నెక్స్ట్ డీరెగ్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే బ్యాంక్ డిసైడ్స్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాస్ పర్ ద కాంపిటీటర్స్ ఇన్ ద మార్కెట్. సో, వాళ్ళ కాంపిటీషన్‌ని బట్టి బ్యాంక్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కోఆప్ బ్యాంక్స్. కోఆప్ బ్యాంక్స్ అంటే ఇందాక డిస్కస్ చేసిన కోఆపరేటివ్ బ్యాంక్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది దే ఆర్ రిజిస్టర్డ్ అండర్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్. స్టేట్ కోఆప్ యాక్ట్ కింద ఇవి రిజిస్టర్ అయి ఉంటాయి. ఓకే. ఆర్‌బీఐ రెగ్యులేట్స్ దిస్ అండ్ గవర్న్డ్ బై ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అండ్ బ్యాంకింగ్ లాస్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1955. సో, దీనిలో ఎక్స్‌ప్లనేషన్స్ ఏముండవండి. అసలు ఇవి బేసిక్ మనకి డెఫినిషన్స్ ఉంటాయి ఇవన్నీ. ఓకే. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి, ఏ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయినాయని ఇది మీరు మామూలుగా వీడియో జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. నోట్స్ రాసుకోవడం అంత ఇంపార్టెంట్ ఏం లేదు. డెవలప్‌మెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. నబార్డ్. నబార్డ్ అంటే ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? శివరామన్ కమిటీ ఆన్ జులై 12, 1982. NABARD is replaced by ACD and rural and credit cells. Okay. Next, NABARD SHG Bank Linkage Program. Okay. ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. ఈ ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్స్ లేకపోతే ఈ పీఎల్ఐ పిఎస్ఎల్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. గవర్నమెంట్ రూరల్‌లో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాటి కోసం అని చెప్పి ఇవి ఎస్టాబ్లిష్ చేస్తుంది. స్కీమ్స్ కానీ, లింకేజ్ ప్రోగ్రామ్స్ కానీ ముందు ముందు ఉంటాయి మనకి. నెక్స్ట్ 2019 నబార్డ్ వాస్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్. 2019లో నబార్డ్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్ చేసుకుంది. తర్వాత సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్. ఏప్రిల్ 2, 1990లో ఎస్టాబ్లిష్ చేశారు. సిడ్బీ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఫైనాన్స్. చిన్న చిన్న బిజినెస్‌లకి ఫైనాన్స్ చేయడానికి సిడ్బీ బ్యాంక్స్ వచ్చినాయి. వాటి ఎయిమ్ ఏంటంటే టు
ఎయిడ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటాం కదా! మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ ఎంటర్‌ప్రైజెస్ ఇన్ ద ఇండియా. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లక్నో యూపీలో ఉంది. ఆ తర్వాత ఐఎఫ్‌సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అనమాట. ఇది 1 జూలై 1948లో ఎస్టాబ్లిష్ చేశారు. ఐఎఫ్‌సి యాక్ట్ 1948 కింద. అంటే ఇండస్ట్రీస్‌కి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. ఇక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ప్రొవైడ్ ఫైనాన్స్ టు ద లార్జ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. గ్రాంటింగ్ లాంగ్ టర్మ్ లోన్స్ అంటే లోన్స్ అప్ టు 25 ఇయర్స్ వరకు ఇస్తుంది. ఎగ్జిమ్ బ్యాంక్స్ అంటే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బ్యాంక్స్ అనమాట. రైట్? దిస్ ఈస్ ఓన్డ్ బై ద గవర్నమెంట్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1982. రెగ్యులేటెడ్ బై ఆర్‌బీఐ. ఓకే. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఫైనాన్స్ ఇంకా ప్రమోటింగ్ ద ఫారెన్ ట్రేడ్ ఇన్ ఇండియా. అందుకే కదా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అంటే ఫారెన్ ట్రేడ్ కదా! సో, ఇట్ ప్రమోట్స్ ద ఫారెన్ ట్రేడ్ ఆఫ్ ఇండియా. ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్టెండ్స్ ద క్రెడిట్ టు ద ఓవర్‌సీస్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్. ఓకే. ఓవర్‌సీస్‌లో ఉండే ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా దే ప్రొవైడ్ ద క్రెడిట్. ఓకే. నెక్స్ట్. 1988 నేషనల్ హెచ్‌పి యాక్ట్ కింద న్యూఢిల్లీ ఈస్ రెగ్యులేటెడ్ బై ప్రమోటింగ్ హౌసింగ్ ఫైనాన్స్. సో, ఇవన్నీ మనం ఇక్కడ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ముద్రా బ్యాంక్. ముద్రా బ్యాంక్ వచ్చేసి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఓకే. 2015లో సెటప్ బై ద గవర్నమెంట్. ముద్రా బ్యాంక్స్ అప్రోచ్ దాని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రొవైడ్ లోన్స్ అట్ లో రేట్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ విచ్ ప్రొవైడ్ క్రెడిట్స్ టు ద ఎంఎస్ఎంఈస్. సో, ఈ ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ ఎంటర్‌ప్రైజెస్ సెక్టార్ ఏదైతే ఉందో చిన్న సెక్టార్‌కి లోన్స్ ప్రొవైడ్ చేసే ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ముద్రా బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. అట్ లో ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే. నెక్స్ట్ ఎన్‌బీఎఫ్‌సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. ఓకే. ఇదే ప్రైవేట్ కంపెనీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కెనాట్ యాక్సెప్ట్ ద డిమాండ్ డిపాజిట్. సో, వీటిలో సేవింగ్స్ అకౌంట్ లాంటివి ఏమి ఉండవు. తెలుసుగా టీడీ, డీడీ అని ఇందాక చదువుకున్నాంగా మొన్న క్లాస్‌లో డిమాండ్ డిపాజిట్ అండ్ టైమ్ డిపాజిట్ అంటే సేవింగ్స్ అకౌంట్ కిందకొస్తుంది కదా! నెక్స్ట్ ఎన్‌బీఎఫ్‌సి డిపాజిట్ టేకింగ్ ఈస్ టైమ్ డిపాజిట్. సో, సారీ స్మాల్ మిస్టేక్. డీడీ అంటే సేవింగ్స్ అకౌంట్ ఉండదు గానీ టీడీ ఉంటుంది. ఓకే. టీడీ అంటే ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్. రైట్? టీడీ అంటే ఫిక్స్డ్ డిపాజిట్. టీడీ. ఓకే. అండ్ ఎన్‌బీఎఫ్‌సి డస్ నాట్ టేక్ డిపాజిట్. రెగ్యులర్ డిపాజిట్ తీసుకోదు. గాట్ ఇట్? సో, పేజెస్ కొంచెం అటు ఇటు అయ్యాయి. సో, నేను విల్ అడ్జస్ట్ ఇట్. నేను చెప్తాను ఎక్కడెక్కడ ఏం వస్తుందనేది. నెక్స్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. ఓకే. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వర్క్స్ ఆన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్. ఓకే. ప్రొవిజన్ ఆఫ్ సేవింగ్ వెహికల్స్. చిన్న వెహికల్స్ లాంటి వాటికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి. ఓకే. అండ్ సప్లై క్రెడిట్ టు స్మాల్ బిజినెస్. చిన్న బిజినెస్‌కి క్రెడిట్స్ ఇస్తారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్‌లో ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ దీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇవి ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఎస్టాబ్లిష్ అవుతాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఆర్ లైసెన్స్డ్ అండర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 గవర్న్డ్ బై ఆర్‌బీఐ యాక్ట్. ఓకే. అండ్ మినిమమ్ పేడ్ అప్ క్యాపిటల్. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మినిమమ్ 100 క్రోర్స్ క్యాపిటల్‌తో స్టార్ట్ చేయాలి. తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ క్రెడిట్ 75% ఆఫ్ ఏఎన్‌బీసీ అంటే అడ్జస్ట్ నెట్ బ్యాంక్ క్రెడిట్ టు సెక్టార్స్ ఎలిజిబుల్ ఫర్ క్లాసిఫికేషన్ యాస్ ఎ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. మనం ఇందాక చదువుకున్నాంగా కొన్ని స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది గవర్నమెంట్ లేదా రిజర్వ్ బ్యాంక్స్ చిన్న రూరల్ ఏరియాస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి కానీ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ ప్రోగ్రామ్ కూడా ఇది కూడా ఒకటి. సో, ఈ పిఎస్ఆర్ లెండింగ్ ప్రోగ్రామ్ ప్రకారం ఏంటంటే అగ్రికల్చర్‌కి ఇంత పర్సెంటేజు, ఓకే. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌కి ఇంత పర్సెంటేజు ఇవన్నీ కంపల్సరీగా లోన్స్ ప్రాసెస్ చేయాలి. ఓకే. వాళ్ళకి ఫైనాన్స్ ప్రాసెస్ చేయాలి, ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి ఆర్‌బీఐకి. ఆర్‌బీఐ కొన్ని రూల్స్ పెడుతుంది బ్యాంక్స్‌కి. సో, అలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఈ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ కిందకొస్తాయి. నెక్స్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సెటప్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎన్‌బీఎఫ్‌సిస్ ఓకే. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఓకే. రెగ్యులర్ బ్యాంక్ ఉండకూడదు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలా ఉండాలి. ఓకే. మైక్రో ఫైనాన్స్ కంపెనీ అయి ఉండాలి. ఓకే. లోకల్ ఏరియా బ్యాంక్స్‌తో టై అప్ ఉండాలి. సీఆర్ఆర్ మెయింటైన్ చేయాలి. ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలి. యాస్ పర్ ఆర్‌బీఐ నార్మ్స్ ఫాలో అవ్వాలి. యాక్సెప్ట్ ఆల్ టైప్ ఆఫ్ డిపాజిట్స్. ఇందాక మనం ఇక్కడ చూసాం. ఏం చూసాము?
ఎన్‌బీఎఫ్‌సీస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏమో టైమ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తాయి గానీ, డిమాండ్ డిపాజిట్ యాక్సెప్ట్ చేయవు. ఇక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏమో యాక్సెప్ట్ ఆల్ టైప్ ఆఫ్ డిపాజిట్స్ అని చెప్పి ఉంది. కండిషన్స్ ఆఫ్ ఎస్ఎఫ్‌బి ఈస్ 25% బ్యాంక్ రూరల్‌లో ఉండాలి. 50% లోన్స్ ఎంఎస్ఎంఈ సెక్టార్‌కి ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ ఏదైతే చూసామో డీబీస్ ఆర్ సర్టెన్ డెమోగ్రాఫిక్ సెగ్మెంట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీబీస్ అని. సో, అది. సో, పేజెస్ కొంచెం కట్ అయినాయి. అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది గూడా అంతే. నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఇది ముందుకొచ్చి ఇది వెనక్కి రావాలి పేజు. బట్ యాహ్! అది అప్‌లోడ్ చేసేప్పుడు సో, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఓకే. ఇదేంటంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యాక్ట్ 1987 కిందకొస్తుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. రెగ్యులేటెడ్ బై ఆర్‌బీఐ. 100% ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రమోట్ హౌసింగ్ ఫైనాన్స్. హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అని మనం చూస్తూ ఉంటాం గదా! దానిలో ఇది ఒకటి నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఇందాక చూసాం గదా! ముద్రా బ్యాంక్. నాన్ ఫైనాన్సింగ్ బ్యాంక్స్ ఇందాక పేజ్ కట్ అయింది నేను చెప్పినట్టు. పేజ్ అటు ఇటు అయింది కదా! సో, పేజ్ కట్ అయింది. సో, ముద్రా బ్యాంక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్. నెక్స్ట్ డిఫరెన్స్ బ్యాంక్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే. ఐడియా ఇచ్చింది ఎవరంటే నచికేత్ మోర్ కమిటీ ఐడియా ఇచ్చింది డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ కోసం. ఈ డీబీస్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ సర్టెన్ డెమోగ్రాఫిక్ సెగ్మెంట్. ఒక మార్కెట్‌లో ఒక సెగ్మెంట్ మాత్రం సర్వ్ చేస్తాయి ఇవి. ఓకే. ఎగ్జాంపుల్ వచ్చేసి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్. ఇందాక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇవన్నీ డిస్కస్ చేసేసుకున్నాం కదా! నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అయింది పేజ్ యాక్చువల్లీ. ఆ తర్వాత పేమెంట్ బ్యాంక్స్. ఓకే. కనిపిస్తుందో లేదో బట్ పేమెంట్ బ్యాంక్స్. లెట్ మీ మూవ్ దిస్ సైడ్. పేమెంట్ బ్యాంక్స్‌కేమో 100 క్రోర్స్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఉండాలి. ఓకే. పేమెంట్ బ్యాంక్స్‌కి 100 క్రోర్స్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఉండాలి. ఎఫ్‌డీఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ వచ్చేసి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీ ప్రకారమే ఉండాలి. ఓకే. పేమెంట్ బ్యాంక్ సెటప్ రిక్వెస్ట్. ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్. చిన్న సేవింగ్స్ అకౌంట్‌లా ఉండాలి. పేమెంట్ సర్వీసెస్ టు లేబర్, వర్క్ ఫోర్స్, లో ఇన్‌కమ్ హౌస్ హోల్డ్స్, స్మాల్ స్కేల్ బిజినెస్ అండ్ అదర్ సెక్టార్స్. వీటికి మాత్రం పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. పేమెంట్ బ్యాంక్స్ కాంట్ గివ్ క్రెడిట్. ఓకే. పేమెంట్ బ్యాంక్ కాంట్ గివ్ క్రెడిట్స్. నెక్స్ట్ పేమెంట్ బ్యాంక్స్ ఎర్న్ త్రూ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ డిపాజిట్ ఇన్ ద కమర్షియల్ బ్యాంక్స్. ఓకే. వీళ్ళకొచ్చేవి ఏవైతే ఉన్నాయో దే కెన్ ఎర్న్ త్రూ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై పర్చేసింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాంటివి పర్చేస్ చేసుకొని వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. డిపాజిట్స్ చేసి కమర్షియల్ బ్యాంక్స్‌లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. యాక్సెప్ట్ ద డీడీ. 1,00,000 వరకు లిమిట్ ఉంటుంది. దే కెన్ యాక్సెప్ట్ ద డీడీ డిమాండ్ డిపాజిట్ అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. ఇష్యూ ద ఏటీఎం ఆర్ డెబిట్ కార్డ్. ఓకే. పేమెంట్ బ్యాంక్స్ కెన్ ఇన్వెస్ట్ ద డిపాజిట్ మనీ ఇన్ ద గవర్నమెంట్ సెక్టార్స్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. ఇందాక మనం అనుకున్నాం పీబీ ఎర్న్ త్రూ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎలా ఎర్న్? అంటే డిమాండ్ డిపాజిట్‌లో పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్. 75% ఈస్ రిక్వైర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎస్ఎల్ఆర్ అండ్ హోల్డ్ 25% అండ్ మెయింటైన్ సీఆర్ఆర్. సో, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అంటే ఏంటి? కొన్ని రిజర్వ్స్ ఉండాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ రిజర్వ్స్. ఓకే. అండ్ క్యాష్. అలాగే సీఆర్ఆర్ అంటే ఏంటి? 25% ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ కేటగిరీ ప్రకారం ఆర్‌బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. ఇవన్నీ కండిషన్స్ ఉంటే యూ కెన్ ఎస్టాబ్లిష్ ఎ పేమెంట్స్ బ్యాంక్. సో, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ అగైన్ పేమెంట్స్ బ్యాంక్ అంటే చాలా మంది చేసేసేది పేటీఎం ఈస్ ఎ పేమెంట్స్ బ్యాంక్ అంటారు. పేటీఎం బ్యాంక్ ఏదైతే ఉందో. బట్ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. సో, దీస్ ఆర్ ద టాపిక్స్ అబౌట్ ద బ్యాంకింగ్. ఆహ్, ఇది నోట్స్ ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. మీరు యూ నో ఒకసారి అంతా గో త్రూ అవుతే సరిపోతుంది. మీకు బేసిక్ ఐడియా ఉంటే చాలు బ్యాంకింగ్ గురించి. ఓకే. లేటర్ మనకి ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఉంటుంది. ఇది గూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ అంటే ఏంటి? అసలు వాటి సిట్యుయేషన్స్ ఏంటి? అసలు ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఎందుకు పెట్టారు అని చెప్పి మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం. నేను లెంతీ వీడియోస్ చేయట్లేదండి. ఎందుకంటే లెంతీ వీడియోస్ చేస్తే మీకు పేషెన్స్ ఉండదు. అండ్ చాలా సేపు ఉంటుంది వీడియో. మీరు బోర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువున్నాయి గాబట్టి లెట్స్ గో టు టాపిక్. అన్‌లెస్ మనకి టాపిక్ డిమాండ్ చేస్తే తప్ప నేను లాంగ్ వీడియో చేయను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఉంది. చిన్న టాపిక్కే. సో, చిన్న టాపిక్ కాబట్టి మనకు తొందరగా అయిపోయింది. ఎఫ్ఆర్‌బిఎం చిన్న టాపికే తొందరగా అయిపోతుంది. సో, కానీ మనకి మొన్న ఇన్‌ఫ్లేషన్ అలాంటి టాపిక్స్ చాలా టైం పడతాయి. సో, దాన్ని మధ్యలో మనం 2 పార్ట్స్‌గా చేసి ఆ మొమెంటమ్ బ్రేక్ చేయడం నాకిష్టం లేదు. అందుకే. సో, హోప్‌ఫుల్లీ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ డే. బై.